ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 31వ అధ్యాయము 22వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యాకోబు పారిపోయెనని 3వ దినమున లాబానునకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకొకము, జాగ్రత్త సుమి అని ఆయనతో చెప్పాను. లాబాను యాకోబును కలుసుకొనెను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారము వేసుకొనెను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనుపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితివి అనగా, యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనిమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, 2 దాసీల గుడారములోనికి వెళ్ళెను గాని అతనికేమీయూ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారముల నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతయు తడవి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేడు నేను కడగా ఉన్నానని చెప్పాను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా? నేను చేసిన ద్రోహమేమి పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని. నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొన నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగూ ఉంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందము రమ్ము.
అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ షాహదోత అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా ఉండక యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకునినను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చిందని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మరి ఆదికాండము 31వ అధ్యాయములో మరి లాబాను కుమారులు మరి లాబానుతో సహా మరి యాకోబు మీద మరి సనగడం, లాబాను కుమారులు యాకోబు తమ ఆస్తి అంతటిని తీసుకుని పోతున్నాడు అని చెప్పి వారు మాట్లాడడం, మరి లాబాను కూడా యాకోబు పట్ల అలాగనే ప్రవర్తించటం యాకోబు చూసి మరి తనకు కలిగినది యావత్తును తీసుకుని, మరి నీ తండ్రి ఇలాగో ఉన్నాడు, మరి నా పట్ల మంచి ఉద్దేశమును కలిగి లేడు అని తన భార్యలతో చెప్పినప్పుడు వారు మరి దేవుడు నీకు ఏది చెప్తే అది చేయి, మేము నీతో రావడానికి ఇష్టపడుతూ ఉన్నామని చెప్పినప్పుడు మరి యాకోబు లాబాను వద్ద నుండి బయలుదేరి మరి తన దేశానికి, కనాను దేశానికి బయలుదేరి రావడం నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. ఇదేం పిల్లరా, తర్వాత ఏం జరిగింది? మరి యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలియవస్తుంది. ఆ సమయంలో లాబాను ఏం చేస్తాడంటే మరి యాకోబును తరుముతా మరి ఆయన వెంట వెళతాడు. 7 దినముల ప్రయాణమంతా దూరము మరి యాకోబును తరిమి గిలాదు కొండ మీద యాకోబును కనుగొంటాడు. ఇదేం పిల్లరా, లాబాను యాకోబును మరి చేరక ముందే దేవుడు ఆ స్వప్నమందు లాబానుతో మాట్లాడుతూ అంటాడు కదా, లాబాను, నీవు యాకోబు దగ్గరికి వెళ్ళి మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త. ఎందుకంటే ఇదేం పిల్లరా, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వ్యక్తిని, దేవుని యొక్క మరి వాగ్దానమును నెరవేర్చాలనుకున్నటువంటి మరి వ్యక్తిని తాను ఎలా మరి కాపాడుతాడో, తను ఎలా మరి ఆ వాగ్దానం కలిగిన వ్యక్తికి ఆయన సహాయం చేస్తాడో, ఆయన నిత్యము ఎలా తన కనురెప్పల చాటున దాస్తాడో ఇదేం పిల్లరా యాకోబు జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు. లాబాను మరి యాకోబును తరుముతూ 7 దినముల దూరం ప్రయాణం చేసి మరి యాకోబును గిలాదు కొండ మీద కనుగొంటాడు. మరి కనుగొని మరి తాను వ్యాజ్యమాడాలని చూశాడు, మరి తనతో పొట్లాడాలని చూశాడు, కలహమాడాలని చూశాడు.
ఎందుకు నాకు చెప్పకుండా పారిపోతున్నావు అని చెప్పి మరి దెబ్బలాడటానికి ఆలోచన కలిగి ఉండగా దేవుడు మొదటిగానే మరి లాబానును గద్దించటం మనం చూస్తూ ఉన్నాం. లాబాను, నీవు యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు మంచి కానీ చెడ్డ కానీ పలుకొకమో, జాగ్రత్త సుమి అన్నాడు. ప్రియదేవుని పిల్లలు ఎంత చక్కగా దేవుడు హెచ్చరిస్తాడో. నా ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని ఏర్పాటులో ఉంటే యాకోబుకు తోడై ఉన్నటువంటి దేవుడు యాకోబు మీద తన వాగ్దానాన్ని, యాకోబు ద్వారా తన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నటువంటి దేవుడు తన శత్రువులతో ఎలా మాట్లాడుతూ గద్దిస్తూ ఉన్నాడో చూసారండి. దేవుని గద్దింపు ఎంత చక్కగా ఉంటుంది ప్రియదేవుని పిల్లరా. కాబట్టి లాబానుతో దేవుడు అంటున్నాడు కదా, నీవు మరి యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకొకు సుమి, జాగ్రత్త అన్నాడు ప్రియదేవుని పిల్లరా. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న వారిని మరి ఎలా పడితే అలా మనము నిందించకూడదు, దూషించకూడదు. అభిషేకం కలిగిన వారిని మరి ఎలా పడితే అలా మనం మరి మాట్లాడకూడదు ప్రియదేవుని పిల్లరా. ఎందుకంటే వారి పక్షం మన దేవుడు వ్యాజ్యమడతాడు. దేవుడు కలుగ చేసుకుంటే నీవు నిలవగలవా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ రీతిగానే లాబాను మరి యాకోబును మీద దెబ్బలాడదామని, యాకోబును మరలా తన దగ్గర తీసుకోవాలని పరివారంతో వెళ్ళాడంటండి. ఒక్కడే వెళ్ళాడా? తన బంధువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి మరి వ్యాజ్యమాడాలని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు కలుగు చేసుకుని యాకోబు మీదకు వచ్చినటువంటి ఆ పాతకమును ఆయన మరి తీసివేశాడు. ప్రియదేవుని పిల్లరా, ఆ తరువాత మరి లాబాను యాకోబును కలుసుకోవడం, మరి యాకోబుతో మాట్లాడడం, ఎందుకు నీవు ఎలాగున మరి నాకు చెప్పకుండా పారిపోయవచ్చిన, మరి ఎందుకు పారిపోతా ఉన్నావు? నువ్వు నాతో చెప్పిన ఎడలా, నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళాలని ఆశపడిన ఎడలా, నేను గొప్ప సంభ్రమతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే అని యాకోబుతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లరా అని అంటాడు కదా, నేను నీ దగ్గరికి రావడానికి కారణం నువ్వు పారిపోతున్నావని, నిన్ను మరలా వెనక్కి వెళ్ళాలని కాదు. అయితే నీ బంధువులలో ఎవరో నా ఇంటి గృహదేవతలను దొంగిలించారు అని ఒక నెపము మరి మోపుతా ఉన్నాడు. వాస్తవానికి మరి యాకోబు భార్య అయినటువంటి రాహేలు మరి తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆ గృహ దేవతలను దొంగిలించి ఒంటె సామాగ్రిలో దాచిపెడుతుంది. ఈ విషయము యాకోబుకు తెలియదు. ఆ కారణాన్ని బట్టి లాబాను అంటున్నాడు కదా, నా ఇంటి గృహదేవతలను పోయిన రాత్రి మరి నా ఇంటి గృహదేవతలను ఎవరో దొంగిలించారు. మరి యాకోబు మరి నీవు బలవంతముగా, ఆ మాట లాబాను అన్నప్పుడు యాకోబు అంటాడు కదా, ఈ కారణాన్ని బట్టి నీవు బలవంతముగా నా యావదాస్తిని మరలా నీవు తీసుకుని పోవాలని ఈ నెపం నా మీద వేస్తూ ఉన్నావు. చెబుతున్నాను లాబాను, వినండి. ఏ నా బంధువుల యొద్ద ఎవరి వద్ద అయితే నీ యొక్క గృహదేవతలు దొరుకుతాయో ఆ మనుష్యుడు నిశ్చయముగా బ్రతకకూడదు. కాబట్టి ఇదిగో నా బంధువులందరూ నీ ఎదుట ఉన్నారు. కాబట్టి వారి గుడారంలోనికి వెళ్ళి వారి వస్తువులన్నిటినీ నీవు నిర్భయముగా మరి వెతకవచ్చును. ఒకవేళ ఎవరి దాంట్లోనైనా నీ గృహదేవతలు దొరికితే ఆ మనుష్యుడు బ్రతకకూడదని చెప్పి లాబానుతో అనడం. లాబాను మరి లేయా తన దాసీలను మరి తన గుడారములన్నిటినీ ఆయన పరిశోధించడం, ఎక్కడ అవి దొరకకపోవడం. ఇక చివరికి మరి రాహేలు గుడారంలోనికి వచ్చి మరి అన్నిటినీ వెతకడం. అయితే అంతకుముందే రాహేలు ఏం చేస్తుందంటే మరి ఆ యొక్క దొంగిలించినటువంటి ఆ విగ్రహములను ఒంటె సామాగ్రిలో ఉంచి వాటి మీద కూర్చుని ఉంటుంది. మరి అంటుంది కదా అక్కడ, తండ్రి నేను మీ ఎదుట లేవలేకపోవడానికి కారణం నేను కడగా ఉన్నాను, దయతో నన్ను మన్నించండి, లేవనందుకు నన్ను మరి శపించవద్దు అని తండ్రితో మాట్లాడడం. ఇదేం పిల్లరా, మరి వెతకటం అయిపోయిన తర్వాత లాబాను మరి యాకోబు దగ్గరకు రావడం. యాకోబు అంటాడు కదా, నీ ఎదుట నా బంధువుల మరి సామాగ్రి అంతటిని నేను ఉంచాను, మరి ఎవరి దగ్గర నీకు అది దొరికింది? ఎందుకు నీవు ఈ రీతిగా నన్ను మరి వెంటాడుతూ ఉన్నావు? ఎందుకు ఈ రీతిగా నా మీద నెపములు వేస్తూ ఉన్నావు? నేను నీ దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాను. మరి 20 సంవత్సరాలలో మరి నా కండ్లు నేను క్షీణించిపోయాను. మరి పగటి ఎండకును రాత్రి మంచుకును తడిచిపోయాను. నా కన్నులకు నిద్ర కరువైపోయింది. మరి రాత్రి దొంగిలింపబడిన దానిని మరి పగలు దొంగిలింపబడిన దానికి
మరి అన్నిటికీ కూడా మరి మృగముల చేత చంపబడిన దాన్ని కూడా నా మీదనే వేసుకొని నేను నాకు 20 ఏళ్ళు కొలువు చేశాను. నీ కుమార్తెల కోసం 14 ఏండ్లు, మరి నీ మందల కోసం 6 ఏండ్లు, 20 సంవత్సరాలు నీ దగ్గర నేను పనిచేశాను. అయినా 10 మార్లు నీవు నా జీతం మార్చావు. నేను మరి నా యొక్క మరి ఈ కష్టమును చూసినటువంటి దేవుడు నా పట్ల, మరి నా తండ్రికి తోడి ఉన్న దేవుడు నాతో మాట్లాడకపోయి ఉండనట్లయితే నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసేవాడవయ్యా. మరి ఎందుకు నన్ను ఇలాగున మరి బాధ పెడతా ఉన్నావు అని లాభాను తన్నప్పుడు, ఇదేం పిల్లరా, ఇక మన మధ్య తగు ఉండకూడదనే మరి దేవుడు నాతో మాట్లాడడం మరి ఇందుకేనేమో అని చెప్పి మనిద్దరము ఒక నిబంధన చేసుకుందాం. మరి ఒక రాళ్ల కుప్పను వేసి ఒక స్తంభమును నిలిపి అక్కడ వారిద్దరూ మరి ఒప్పందం చేసుకుంటారు. ఏమన్నా తెలుసా? ఈ కుప్ప దాటి నీవు నా మీదకి రాకుండాను, మరి ఆ కుప్ప దాటి నేను నీ మీదకి రాకుండాను, ఇది మన ఇద్దరికి సాక్షిగా ఉండినట్లుగా దానిని వారు అక్కడ మరి ఉంచి ఆ రాత్రి మరి ఆ యొక్క అరణ్యములో ఆ కొండ మీద భోజనం చేసి తర్వాత ఉదయమనే మరి లాబాను తన బంధువులను కుమారుల ముద్దు పెట్టుకొని తన ఇంటికి వెళ్ళిపోయినని ఈ అధ్యాయము ముగించబడతా ఉంది. ప్రియమైన పిల్లలారా, ఈ అధ్యాయం అంతటిలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తిని మరి తరమడానికైనా అతనిని మరి నాశనం చేయడానికైనా మనం ప్రయత్నించినప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు. లాబాను మరి 7 దినముల ప్రయాణం అంతా దూరము ప్రయాణం చేసి తన బంధువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి తన ఆస్తి అంతటిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో బయలుదేరాడు. అయితే మధ్యలోనే దేవుడు మరి లాబాను హెచ్చరించడం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఏర్పాటులో దేవుని అభిషేకం కలిగిన వారు మరి దేవుని వాగ్దానాన్ని ఎవరి ద్వారా అయితే దేవుడు ఫుల్ఫిల్ చేయాలనుకుంటాడో ఆ వ్యక్తికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దేవుడే కలుగు చేసుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తికి మనం ప్రమాదము మరి అపాయము కలుగు చేయాలని మనం చూస్తే దేవుడు దానిని వారి దరి చేరనివ్వడు. కాబట్టి నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావా? యాకోబును తప్పించిన దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లల లాబానుతో మరి దేవుడే స్వయంగా మాట్లాడాడు. జాగ్రత్త సుమి అని హెచ్చరించాడు. కాబట్టి లాబాను ఏమీ చేయలేకపోయాడు. మరి ఒక నెపాన్ని వేశాడు. ఆ నెపము ద్వారా మరి ఆ విధంగానైనా సరే యాకోబుని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు, కానీ అది ఆయన చేత కాలేకపోయింది. దేవుడు మరి యాకోబును తప్పించాడు. ఇదేం పిల్లరా, నిన్నును కూడా మరి నీవు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తివైతే, మరి దేవుని ఏర్పాటులో ఉన్నదానివైతే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల తన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడతా ఉన్నాడు. అందుకు తగిన భక్తి, నీతి, యథార్థత నీకుందా? మరి 20 ఏండ్లు కొలువు చేసిన యాకోబు ఎలా కొలువు చేశాడు? అక్కడ ఏకరువు పెట్టాడు. నా ప్రియ దేవుని పిల్లలు ఎంత నమ్మకముగా ఉన్నాడండి. మరి ఆ మందలో మరి ఆ యొక్క మరి దుష్ట మృగాలు ఆ మందలో ఉన్నటువంటి మరి ఆ గొర్రెలను, మేకలను చంపివేస్తే వాటి లెక్కను కూడా లాభానికి నష్టం లేకుండా తన మీద వేసుకొని తనకు రావాల్సిన జీతంలో నుండి దానిని కట్ చేసుకుని మరి లాభానికి మరి ఆస్తిని మరి సంపాదించి పెట్టాడు యాకోబు. ఆ కారణాన్ని బట్టి తాను చేసినటువంటి ఆ మరి మంచి క్రియలను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆపదల నుండి తప్పించాడు, శత్రువుల చేతుల నుండి తప్పించాడు. మరి తను వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చడానికి దారులు మరి సుగమం చేశాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో కూడా దేవుడు కలుగు చేసుకుని తన వాగ్దానాన్ని, తన చిత్తాన్ని నీ పట్ల నీ ద్వారా ఆయన నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఎంతకాలము ఆయన చేతికి చిక్కకుండా నీవు తిరుగుతావు? ఈరోజే ప్రభు చేతిలో పడు. దేవుడు తన చిత్తానుసారముగా నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని చేత నడిపింపబడాలనే ఆశ, కోరిక ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, అయితే నీవు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకే వందనాలయ్యా. ఇదిగో తండ్రి, యాకోబు ఏ రీతిగా తన పనిలో, తన యొక్క సమస్త ప్రవర్తనలోనైనా ఏ రీతిగా మీకు ఇష్టడిగా మారాడో అయ్యా, తన తండ్రికి తోడై ఉన్న దేవుడు అని నీ పట్ల విశ్వాసము, యథార్థత కలిగిన వాడిగా అయ్యా ఇదిగో యాకోబు ఎలా బ్రతికాడో ఈ రోజున అలాగున తండ్రి నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీవు ఏర్పాటు చేసుకున్న మనుషులు అయ్యా ఇదిగో నీ కుమారులు, కుమార్తెలు అనేక మంది
ఈ ఉదయం మన తీర్మానం చేస్తూ ఉండగా, అయ్యా ఇదిగో నీ చిత్తము, నీ ప్రణాళిక నాయన ఎవరి ద్వారా నీవు నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నావో వారిని నీకు అనుకూలముగా తయారు చేసుకోమని, నీకు అనుకూలుగా మార్చమని, ఈ లోకము దాని స్నేహమును విదిలిపెట్టి నీ వాక్యానుసారమైన జీవితం కలిగిన వారై, అయ్యా ఇదిగో తండ్రి నీ చిత్తాన్ని తమ ద్వారా నెరవేర్చడానికి ఒక ఆయుధములుగా నీ కొరకు పనిచేసే వారిని లేపమని, ఈ రోజున తీర్మానం చేసిన బిడ్డలను నిండారుగా దీవించమని, వారి ఆత్మలను రక్షించండి. వారి మీద దుష్టుని యొక్క కనుబడకుండా నీవే కాపాడి వారిని మార్గముల ముందుకు నడిపించమని, ఈ రోజున తీర్మానం చేసిన ప్రతి బిడ్డను ఈ రోజున తండ్రి ఎవరైతే నీ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నాయనా ఇదిగో తండ్రి నీ హృదయాన్ని ఇవ్వకుండా నాయన మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు, వారి ఆత్మలన్నిటిని రక్షించి నిత్య రాజ్యమును చేరేంత వరకు మా యొక్క నీతిని యథార్థతను విడిచిపెట్టకుండా మీకు విధేయులుగా బ్రతికే కృపను మా అందరికీ దయచేయమని, ఈ దినమే చేయు ప్రయత్నాలు సమస్తమును దీవించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.